నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 3,807 కోట్ల రూపాయల బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండకూడదు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఈ నెల 7న సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,807 కోట్ల బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ హామీల అమలుకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ప్రజలకు నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలపై అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. ఈ బడ్జెట్లో భాగంగా బియ్యం, గోధుమలు, చక్కెర, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువులను ప్రభుత్వం రేషన్ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి వివరించారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం వంటి బాధ్యతలు పౌర సరఫరాల శాఖకు ఉన్నాయని తెలిపారు. తాజాగా వంట నూనెలో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా పెంచేందుకు వంట నూనెల దిగుమతిదారులు, కందిపప్పు సరఫరాదారులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతంలో గల 20, 21, 22 డివిజన్లలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెట్ల బజార్ చివరనున్న బోరు పంపు పరీక్షించారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రస్తుతం ఉన్న త్రాగునీటి బోర్లు పనిచేస్తున్నాయా లేదా వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంకలోని స్వర్గపురి ప్రాంతం మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రజలకు అవసరమైన వసతులన్నీ కల్పించాలని, ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఏపీఎస్ఆర్ఎం స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అధికారులు అందరూ ప్రతిరోజు అన్నా క్యాంటీన్ను పరిశీలించారని, ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఆహార నాణ్యతలో ఎటువంటి లోపం ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక డ్రైనేజింగ్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, బయాలజిస్ట్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి పొరుగు సేవల సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు వెంటనే విడనాడి పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ మరియు ఎన్ఎంఆర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని తెలిపారు. ఆప్కాస్ రద్దు, ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు, ఉద్యోగాలు పర్మనెంట్ కావాలి. గత 17 రోజుల సమ్మెకాలపు ప్రభుత్వ హామీలకు జీవోలు వెంటనే జారీ చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి నూకరాజు అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఇతరులు ఎవరూ చేయలేని విధులు నిర్వహిస్తున్న మున్సిపల్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సేవలను దశాబ్దాల తరబడి పాలకులు గుర్తించకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో పాలకులు మారుతున్నారు తప్ప కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్కాస్ను రద్దు చేసి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అందుకు అనుగుణంగా తీర్మానం చేస్తుందని, లక్షలాది మంది కార్మికులు ఎదురు చూసిన వారి ఆశలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నీరుగారుస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని వారు వాపోయారు.
పర్మనెంట్ కార్మికులకు గత 4 ఏళ్లుగా డిఏ బకాయిలు, సరెండర్ లీవ్లు చెల్లించడం లేదని, జీపీఎఫ్ అకౌంట్లు ప్రారంభించకుండా గత 3 ఏళ్లుగా ఆర్థికంగా వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి నూకరాజు, కె సామ్రాజ్యం, బి సోమయ్యలు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు చెల్లించకుండా గత 6 ఏళ్లుగా పాలకులు దగా చేస్తున్నారని వారు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర వంటి ఆకర్షణీయ నినాదాలతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. గ్రాట్యుటీ వర్తింపచేయాలి, పదవి విరమణ వయసుకు 62 ఏళ్లకు పెంచాలి, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచి చెల్లించడం, గత సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000, దహన సంస్కారాలకు 20,000, ఎక్స్గ్రేషియా 7 లక్షలు, సంక్షేమ పథకాలు తదితర హామీలకు వెంటనే జీవోలు జారీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని వారు తెలియజేశారు. బుధవారం జరిగిన రాష్ట్ర మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్ బలరాం, కె శ్రీనివాసరావు, కామాక్షమ్మ, సంగయ్య, సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, టైం స్కేల్ జీతాలు ఇస్తారని చెప్పి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు మున్సిపల్ రంగంలో పనిచేసే పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు భావించారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరి ఆశల్ని అడియాశలు చేస్తూ 1,00,000 మందిగా ఉన్నటువంటి ఆప్కాస్ ఉద్యోగుల్ని ఈరోజు వెట్టి చాకిరీ నుండి మరో బానిస వ్యవస్థలోకి తీసుకెళ్లే పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని మా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అందులోనూ మున్సిపల్ కార్మికులు చేసే సేవలు సమాజంలో ఎవరూ చేయలేనివి. కరోనాలో చూశారు, విశాఖపట్నం హుదూ తుఫాన్లో చూశారు, విజయవాడ వరద ముప్పులో చూశారు. తిండి లేకపోయినా, తిప్పలు లేకపోయినా, రవాణా మార్గాలు లేకపోయినా రేయింబవళ్ళు గుండెల లోతు నీళ్లల్లో ప్రజల కోసం సేవలు అందించారు. అదే కాదు, ప్రాణాలొడ్డి మున్సిపాలిటీలో చేసే పనులన్నీ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాయి, ప్రజారోగ్యాన్ని కాపాడాయి, పట్టణాలు పరిశుభ్రంగా కట్టిపెట్టాయి. ఇటువంటి సేవలు శాశ్వత స్వభావం కలిగిన ఈ పనిచేసే వాళ్ళని మామూలుగా అయితే 1971 కాంట్రాక్ట్ లేబర్ చట్ట ప్రకారం శాశ్వత ఉద్యోగులతో పనిచేయించాలి, లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించాలి. దానికి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వటం మానుకొని ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమకారులపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో చర్చించి అక్రమ కేసులను రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ 2019-2024 మధ్యకాలంలో ప్రజా సమస్యలపై నినాదించిన ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం మేరకు సిపిఐ, సిపిఎం తదితర ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అమరావతి రైతు ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేస్తామని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్చి 7వ తేదీన జరిగే మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో అక్రమ కేసులపై చర్చించి వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తూము కృష్ణయ్య, కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర, లంకా గోవిందరాజులు, చేతి వృత్తిదారుల సమైక్య అధ్యక్షుడు తాడి పైడయ్య, సమితి సభ్యులు కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమకారులపైన గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని చెప్పి మార్చి 7వ తేదీన జరుగుతున్న మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి తక్షణమే సిపిఐ, సిపిఎం ప్రజాతంత్రవాదులపైన, అమరావతి రైతాంగ ఉద్యమకారులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ బహిరంగ లేఖ రాస్తారు. అలాగే ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్,
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వీరందరికీ కూడా మేము పత్రికాముఖంగా బహిరంగంగా ఈ బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అలాగే సాక్షాత్తు అసెంబ్లీలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలుపరచాలని, కులాధారితమైన భారతదేశంలో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నానాటికి నిర్వీర్యం అయిపోతున్నాయని, ఇటువంటి తరుణంలో ప్రైవేట్ రంగాలలో అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు అమలుపరచాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయంలో సోషలిస్ట్ కూటమి ఆధ్వర్యంలో స్టాలిన్ 72వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెల్లీ విల్సన్ మాట్లాడుతూ, చర్మకారుల వృత్తి నుంచి వచ్చిన మహానేత జోసెఫ్ స్టాలిన్ అని, ప్రపంచాన్ని ప్రమాదాల నుంచి కాపాడిన మహానేత అని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధం అంటే ఏమిటి, ఎంత ప్రమాదమో దాన్ని నివారించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. సోషలిస్ట్ కూటమి చైర్మన్ జై బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో దేశంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ రంగంలో 90% ఉన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు పరచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరం ప్రెస్ క్లబ్లో సోషలిస్ట్ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ప్రపంచ విప్లవ నేత అయినటువంటి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కామ్రేడ్ జోసెఫ్ స్టాలిన్ 72వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారి వాళ్ళ భారతదేశంలో ముఖ్యంగా నిమ్న జాతులు, అణగారిన వర్గాలు, నిరుద్యోగులు వీరందరూ ఎదుర్కొంటున్నటువంటి అంశాన్ని ఈ రోజున వారు ఇవాళ ప్రభుత్వాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలని వారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నానికి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మేము మద్దతు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ నిజంగా జోసెఫ్ స్టాలిన్ అణగారిన వర్గాల నుంచి, ఎక్కడో చర్మకార వృత్తి నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి వచ్చినటువంటి విప్లవ నేత కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ వీరి యొక్క సిద్ధాంతాలని పుడికిపుచ్చుకొని ఆచరణలో పెట్టినటువంటి ఇది. జోసెఫ్ స్టాలిన్ 72వ వర్ధంతిని సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడలో ప్రెస్ క్లబ్ నందు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కొన్ని వర్గాల ప్రజల్ని కంప్లీట్గా తొక్కేస్తూ ఉన్నారు. ఇది దారుణమైన పరిస్థితి. మరో పక్క 10% కూడా లేని ప్రభుత్వ రంగంలో కన్నా 90% పైబడి ఉన్న ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళని బహిష్కరించడం అనేది సామాజిక ద్రోహం. అందుకని జోసెఫ్ స్టాలిన్ వర్ధంతి రోజు నుండి సామాజిక విప్లవం రావాలి. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సామాజిక విప్లవం రావాలి. దాని మీదే సోషలిస్టు కూటమి పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. నిజంగా సామాజిక విప్లవం రావాలంటే అది సోషలిస్టు కమ్యూనిస్టులతోనే అది సాధ్యం. కానీ ఈ దేశంలో ప్రజా హక్కులను కాలరాస్తున్నటువంటి మోడీ ప్రభుత్వంతో అంటకాగుతున్నటువంటి సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నెల 7న స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సిద్ధార్థ అకాడమీ చైర్మన్ మలినేని రాజయ్య తెలిపారు. 1975లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో ప్రారంభమైన విద్యాసంస్థలు నేడు 18 విద్యాసంస్థలుగా విస్తరించడం జరిగిందన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలినేని రాజయ్య మాట్లాడుతూ, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1975లో 300 మంది స్టూడెంట్స్, 25 ఫ్యాకల్టీలతో ప్రారంభమై
ఇంజనీరింగ్, మెడికల్, లా కళాశాలతో పాటు మొత్తం 18 విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రారంభంలో పేద విద్యార్థులకు విద్యను అందించాలని దృఢ సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడంలో కానీ మంచి విద్యా బోధన అందించేందుకు అకాడమీ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా అకాడమీ ముందుకు సాగుతుందన్నారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిద్ధార్థ అకాడమీ నిర్వాహకులు పివి రావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కేసీపీ వారు మాకు ఇచ్చి మన ఈ ఇన్స్టిట్యూషన్స్కి చేసినటువంటి దాన ధర్మాలు అనండి, డొనేషన్లు అనండి, ల్యాండ్ అనండి అన్నీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా తీసుకొని దాన్ని రన్ చేయాల్సిన బాధ్యత మోరల్గా మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఆ కేసీపీ AG&SG కాలేజీని కూడా తీసుకున్నాం. అది 50 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కలిపి ఇవాళ 18 ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. 27,500 స్టూడెంట్స్, దాదాపు 3,750 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఈ విధంగా రన్ చేయటం అనేది అంత సులభం కాదు. అయినా సరే కొన్ని మోరల్స్ కట్టుబడి కొన్ని మోడాలిటీస్ని సెట్ చేసుకొని దాని ప్రకారమే రన్ చేసుకుంటూ వస్తున్నాం. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అడగగానే ముమ్మినేని సుబ్బారావు గారు కానీ ఆ రోజునటువంటి మేనేజ్మెంట్ స్టాఫ్ కానీ న్యాయపైసా తీసుకోకుండా ఆ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేశారు గవర్నమెంట్కి అనే సంగతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మెడికల్ కాలేజీని ఇవాళ అది మెడికల్ యూనివర్సిటీ అయింది. అది డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అయింది. అది These 250 members will elect 21-member governing body. This 21-member governing body will elect 7 office bearers. These 7 office bearers, we are all having our own activities. He is a hotelier, businessman. I am a professional chartered accountant. Everybody has their own business, but we are only as honorary. We are working here for running these educational institutions. దీన్ని ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పినప్పుడు 1975లో ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభించిన వాళ్ళలో నేను కూడా ఒక మెంబర్గా, అందరూ మెంబర్స్ కానీ అప్పటి నుంచి నేను యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నాను. దీన్ని వైవీరావు గారని విజయ సైంటిఫిక్ కంపెనీ అనే కంపెనీ ఉండేది. ఆయన మన విజయవాడలో ఇన్ని చేసాము, మనం ఏదైనా చేయాలని ఆయనకి ఈ ఐడియా వచ్చింది, ఒక ఎడ్యుకేషన్ స్థాపించాలని. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా MSME మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7 నుండి 9వ తేదీ వరకు న్యూజెన్ టెచార్డ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోందని కాన్ఫరెన్స్ కన్వీనర్ జ్యోతి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు విచ్చేసి సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సదస్సు నిర్వహణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సదస్సు నిర్వాహకులు జ్యోతి, దుర్గా భవానీ మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా MSME మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా విజయవాడలో మార్చి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నోవెటల్ హోటల్ వేదికగా సదస్సును నిర్వహిస్తోందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. MSME ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. నూతన టెక్నాలజీని ఉపయోగించడం, గ్రీన్ ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడం, మహిళా వ్యవస్థాపకతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుందన్నారు. ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా MSME సామర్థ్యాన్ని పెంచడం, సర్క్యులర్ అండ్ గ్రీన్ ఎకానమీని ప్రోత్సహించడం, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు, వనరుల నిర్వహణ, వ్యాపార స్థిరత్వం కోసం AI మరియు ఆటోమేషన్ను ప్రోత్సహించడం వంటి దక్షిణాసియా సహకారాన్ని సులభతరం చేయడం, ఆరోగ్యం, పర్యాటకం, సాంకేతిక రంగాలలో కొత్త అవకాశాలను అన్వేషించడం లాంటి అంశాలపై సదస్సులో చర్చించడం జరుగుతోందన్నారు. ఈ కాన్ఫరెన్స్ అనేది మా టైటిల్ వచ్చేసి న్యూ జెన్ టెకేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్. అంటే మనం ఆలోచించింది ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకున్న ఈ స్టార్టప్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఈ టెక్నాలజీ అనేది మనం ఎంతవరకు ఇవ్వగలము. అంటే టెక్నాలజీ అనేది సస్టైనబుల్ టెక్నాలజీస్ అండి. అంటే వాళ్ళు ఇంకా ఈ
ఇండస్ట్రీ పెట్టుకొని దీనిలో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. దానికి సంబంధించిన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ కాన్ఫరెన్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు సస్టైనబిలిటీ అంటే ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సర్క్యులర్ ఎకానమీలో మనం ఈ వేస్ట్ అనేది మనం ఎంత మినిమైజ్ చేయగలము, ఈ రిసోర్సెస్ని ఎలా మనం కన్జర్వ్ చేయగలము, ఈ వేస్ట్ నుంచి కూడా మనం వెల్త్ ఎలా క్రియేట్ చేయగలము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి GIZ జర్మన్ గవర్నమెంట్ దాని నుంచి మనకి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, వాళ్ళు చెప్తారనమాట. తర్వాత GI ట్యాగ్ అనేది ఒకటి చెప్తున్నాం. ఈ GI ట్యాగ్ ఉంటే ఏంటంటేనండి మనం తయారు చేసిన ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ ఇండిజినస్ మార్కెట్ కూడా GI ట్యాగ్ ఉంటే కనుక ప్రిఫర్ చేస్తారనమాట. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో రామదూత అనబడే ఒక దొంగ స్వామి చెవూరులోని చెరువు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకొని ఆశ్రమం పేరుతో యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దీక్షలు చేస్తున్నాడని ఈ విషయమై అధికారికి విజ్ఞప్తి చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భారత హేతువాద సంఘం నాయకులు సుబ్బయ్య, రంగారెడ్డి, భాస్కర్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తులా అసైన్డ్ భూములను ఆక్రమించి దళితులు భూములపై ఆశ్రమాన్ని నిర్వహించడాన్ని 20 సంవత్సరాలుగా దళితులు వారి భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయారన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘం నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్, నెల్లూరు జిల్లాలో రామదూత అనే దొంగ స్వాములు అటవీ భూములను, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి ఆశ్రమాలను నిర్మించి మోసం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దొంగ స్వాములు అటవీ భూములు, చెరువు పోరంబోకు భూములు, దళితుల హస్బెండ్ భూములు, శ్మశానం భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నారని తెలిపారు. అధికారులు, ఆశ్రమ నిర్వాహకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను దొంగ స్వాములకు దారాదత్తం చేసేందుకు సిద్ధమయ్యారని, తిరుపతి జిల్లాలో అంజూర్ ఫారెస్ట్ భూమిని కల్కి ట్రస్ట్ వారు దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించారని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బాబా చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, భూకుంభకోణాలు, చెక్ బౌన్స్ కేసులు, భూ ఆక్రమణలు తప్ప అన్నట్లుగా ఈరోజు బాబాల ఆశ్రమాలు తయారైనాయి. అందుకు ఉదాహరణగా కల్కి భగవాన్ మీకు తెలుసు. ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు, ఇప్పుడు తిరుపతి జిల్లా తలుపుంటే ఇప్పుడు తిరుపతి జిల్లాలో వచ్చింది. వర్లయపాలెం దగ్గర దళితుల భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమించి గోల్డెన్ టెంపుల్ నిర్మించాడు 20 ఏళ్ల క్రితం దళితుల భూముల కింద. ఆ పక్కనే బిఎన్ కండ్రిక మండలంలో 20 ఏళ్ళ నుంచి 21 ఎకరం అంజూర్ ప్రాజెక్టు సర్వే నెంబర్ 275లో డీప్ అంజూర్ ప్రాజెక్ట్ అని ఉంది. ఆ అంజూర్ ప్రాజెక్టులో 21 ఎకరం ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు. పర్మనెంట్ కట్టడాలు కట్టాడు. అక్కడ విదేశీయులు రప్పిస్తాడు. రేత్రిపూట అక్కడ వాళ్ళు భజన చేస్తుంటారు విదేశీయులు. రేత్రిపూట భజన విదేశీయులు అనేది డీప్ ఫారెస్ట్లోకి రాకూడదు, చట్టవిరుద్ధం అటవీ శాఖకి. అట్లాగే అక్కడ ఎర్రచందనం ఉంది, ఆ పక్కనే ఎర్రచందనం ఉంది, దానికి రక్షణ తెలియదు. అట్లాగే ప్రకృతి జలపాతం ఉంది, దానికి రక్షణ లేదు ఈ ఆశ్రమం కట్టినందువల్ల. మేము హేతువాద సంఘం వాళ్ళము అధికారులు, ఫారెస్ట్ అధికారులను అడిగాం, వాళ్ళు సరైన సమాధానం చెప్పలా. కలెక్టర్ని అడిగాం, డిఎఫ్ఓ, తిరుపతి డిఎఫ్ఓని అడిగాం, సరిగ్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఫారెస్ట్ రేంజర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు, అది మాకు సంబంధం లేదు, మాకు నాటకాలు ఆడుతున్నారు అధికారులు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని అన్ని అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈ నెల 7, 8, 9 తేదీలలో ట్రేడ్ ఎక్స్పో ఏర్పాటు చేశామని నిర్వాహకులు శేషుబాబు, చుండూరు ఉమామహేశ్వరరావు, అన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. వెన్యూ ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
3 రోజుల పాటు కొనసాగే ఈ ఎక్స్పో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు వివిధ రంగాలలో తమ వ్యాపారాలను అభివృద్ధి పరుచుకునే వారందరికీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. దుస్తులు, ఫర్నిచర్, ఫుడ్, పికెల్స్, గార్మెంట్స్, గ్యాస్ ఉత్పత్తులు మొదలు విద్యార్థులకు అవసరమైన కోడింగ్ వరకు అన్ని రకాల స్టార్టప్లను ప్రారంభించాలనుకునే వారికి, ఫ్రాంచైజీలు తీసుకునే వారికి ఈ ట్రేడ్ ఎక్స్పో ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చిన్న, సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న ప్రోత్సాహకాలు కూడా సద్వినియోగం చేసుకొని రాణించేందుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎక్స్పోను శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ ప్రారంభిస్తారని వివరించారు. విజయవాడలో అతి పెద్దగా భారీ ట్రేడ్ ఎక్స్పో అనేది మన స్మైలీ అసోసియేట్స్ ఆధ్వర్యంలో మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మొత్తం కూడా చూసినట్లయితే చంద్రబాబు గారు కానీ మిగతా కూటమి నాయకులు కానీ కూడా విజన్ 2047 అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే స్టార్టప్ బిజినెసెస్ వాళ్ళకి కానీ లేకపోతే ఏదన్నా బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా, వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కింద కానీ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి సదవకాశాన్ని కల్పిస్తున్నారు. దానికి సంబంధించింది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట మనం నిర్వహించేటటువంటి ఈ ట్రేడ్ ఎక్స్పో. ఈ ట్రేడ్ ఎక్స్పోలో వచ్చేసరికి ఏంటంటే అండి, మనకి ఏదైనా స్టార్టప్ బిజినెస్ కానీ ఫ్రాంచైజెస్ ఇవ్వాలన్నా కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నా కానీ B2B కానీ B2C కానీ ఒక చక్కటి ప్లాట్ఫామ్. దానికి సంబంధించి ఇది మార్చి 7, 8, 9 అనగా ఫ్రైడే, సాటర్డే, సండే అండి. మనకి ఇది వెన్యూ కన్వెన్షన్లో రామర్పాడుకి బెంజ్ సర్కిల్కి మధ్యలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పక్కన మనకి వెన్యూ కన్వెన్షన్లో ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి హాస్పిటాలిటీ అంటే హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తర్వాత గార్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు 1 గ్రామ్ ఐటమ్స్ కానీ, తర్వాత ఇండస్ట్రీ ఐటమ్స్, ప్యాకింగ్స్, ఇలా విభిన్న ఆకృతుల్లో సంబంధించిన వారు ఇంటీరియర్ డెకరేషన్ కానీ ప్రతి ఒక్కరిని కూడా బిజినెస్ని మనం ఫర్నిచర్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ట్రేడ్ ఎక్స్పో అనేది విజయవాడ పట్టణంలో రామర్పాడు రింగ్ రోడ్డు దగ్గర గల ది వెన్యూ కన్వెన్షన్ నందు శుక్ర, శని, ఆదివారాలు చక్కగా స్టాల్స్ అత్యధికంగా ఏర్పాటు చేసి దీంట్లో విభిన్న రకాలకు సంబంధించి క్లాతు, రెడీమేడు, గార్మెంట్స్, అదేవిధంగా ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, పికిల్స్, ఫుడ్కు సంబంధించినవి, అదేవిధంగా స్వీట్ స్టాల్స్, ఇంటిలో ఎవరైనా సరే వాళ్ళు చేతిగా తయారు చేసుకున్న పచ్చళ్ళు కానీ అనేక రకాల స్వీట్స్ కానీ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే పెట్టుకొని వాళ్ళ యొక్క లీడ్స్ అక్కడ తీసుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫారాన్ని ఈరోజు ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పో మీ అందరికి కూడా ఒక ప్లాట్ఫారాన్ని అందిస్తుంది. ఈరోజు కనుక మనం చూసుకుంటే ఏదైనా సరే ఈరోజు మనకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు అనేక రకాలుగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ ప్రోత్సాహంలో యువతకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా ఈ ట్రేడ్ ఎక్స్పో ఉపాధి అనేది ఒక ప్లాట్ఫారం కనబడుతుంది. ICI విడుదల చేసిన ఫలితాలలో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 అత్యుత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల్ అకాడమీ డైరెక్టర్లు తెలిపారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకుతో పాటు 29, 47 ర్యాంకులను సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని ఆయన వివరించారు. లబ్బిపేట మసీద్ రోడ్లో గల గురుకుల్ అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కాశీ వెంకటరెడ్డి, వినోద్ కుమార్, వెంకటశేఖర్, అరుణ్ కుమార్, సంపత్ రావు తదితరులు మాట్లాడుతూ తమ విద్యార్థులు సాధించిన జాతీయ ర్యాంకులు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక తమ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 65% మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. అకాడమీ ద్వారా పొందిన శిక్షణ తోడు తల్లిదండ్రుల నుంచి లభించిన ప్రోత్సాహంతో ఈ అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వివరించారు. అనంతరం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ గురుకుల్ అకాడమీలో ఇచ్చిన స్టడీ మెటీరియల్ ర్యాంకు సాధించేందుకు ఎంతగానో ఉపకరించిందన్నారు. ఎగ్జామ్కు ముందు అధ్యాపకులు ఏర్పాటు చేసిన పునరుచ్చరణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఈ సందర్భంగా ద్వితీయ ర్యాంక్ సాధించిన తోట సోమనాథ్, శేషాద్రి నాయుడు, 29వ ర్యాంక్ సాధించిన ఆర్ సందీప్, 47వ ర్యాంక్ సాధించిన జేబీ తేజస్విని అకాడమీ డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. నేను ICI రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్లో మా స్టూడెంట్స్కి 3 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినాయి. అందులో గర్వకారణం విషయం ఏంటంటే మాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది.
అదేవిధంగా ఆల్ ఇండియా 29th ర్యాంక్ వచ్చింది, అదేవిధంగా ఆల్ ఇండియా 47th ర్యాంక్ వచ్చింది. సో ఇందులో చాలా చాలా మేము అచీవ్ చేసినటువంటి థింగ్ ఏంటంటే, అంటే మేము అనే పదవిలో మా స్టూడెంట్స్ అచీవ్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి ఎవరికీ కూడా రానటువంటి ర్యాంక్. అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్లీ సిఏకి హబ్ అయినటువంటి విజయవాడకు వచ్చేసరికి వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మేము ఇక్కడే చదువుకున్నాం సిఏ, ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మా స్టూడెంట్స్ విజయవాడ ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ చేశారు బై గెటింగ్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ అండి. అండ్ ఈ అచీవ్మెంట్కి తోడ్పడినటువంటి ప్రతి మా స్టాఫ్కి, అదేవిధంగా మాకు ఈ ర్యాంక్స్ ఎర్న్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఇలాంటి ర్యాంక్స్తో మళ్ళీ మేము ఫ్యూచర్లో అదే స్థాయి, అంటే ఇదే ర్యాంక్స్ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. సిఏ ఇంటర్లో గురుకుల్ సంస్థకి 3 ర్యాంకులు రావడం జరిగింది. 2వ ర్యాంకు, అలాగే 29వ ర్యాంకు, 47వ ర్యాంకు, 2nd, 29 and 47th ర్యాంక్ స్కోర్ చేసాం. ఇంకొక ఆనందదాయకమైన విషయం ఏంటంటే, మా సంస్థలో 65% పాస్ పర్సంటేజ్ మేము అచీవ్ చేయడం జరిగింది. అది వేరే ఏ సంస్థ కూడా మనకి అక్రాస్ ఇండియా వేరే ఏ సంస్థకి అలాంటి అచీవ్మెంట్ లేదు, అంత పాస్ పర్సంటేజ్ లేదు. సో అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సక్సెస్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే వాళ్ళు ఇంకా మంచి ర్యాంక్ స్కోర్ చేయాలని, ఫ్యూచర్లో గురుకుల్ సంస్థకు కూడా మంచి ర్యాంక్స్ రావాలని, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని మేము ఆశిస్తున్నాం. గురుకుల్ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి 1.5 day రివిజన్లో నేను బాగా రివైజ్ చేసి ఎగ్జామ్స్ బాగా రాసి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ స్కోర్ చేశాను. నిన్న ఐసీఏ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అందులో నాకు 29th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఓవర్. ముఖ్యంగా నా గురువులందరికీ నా అభినందనలు. నేను సిఏ ఇంటర్మీడియట్ జాన్ 2025 ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 47 వచ్చింది. నాకు టీచ్ చేసిన టీచర్స్ అండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3,807 కోట్ల రూపాయల బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఉండకూడదు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఈ నెల 7న సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.